హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో వచ్చేసి మీరా నెట్వర్క్లో ఎవరైతే మేనేజ్ చేసుకుంటున్నారో ఒక ప్రాముఖ్యమైన అప్డేట్ అండి. చాలా ముఖ్యమైన అప్డేటు. సో ఈ యొక్క వీడియో మీరు పూర్తిగా చూస్తేనే ఈ యొక్క అప్డేట్లో ఉన్న వివరాలు, ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్కి ఉన్న సిఓఓ గారు ఎవరు అని కూడా తెలుసుకోబోతున్నామండి. సో ఈ ప్రాజెక్ట్ అసలు ఎందుకు జెన్యూన్గా ఉంటుంది, వీళ్ళ యొక్క ప్లాన్స్ ఏమిటి, మనకి ఏ విధంగా ఇన్కమ్ సోర్స్ ఉంది అని మీరు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చూడాల్సిందేనండి. సో దీంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది, అందుకే ఎన్నిసార్లు చదువుతాను గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక మెలకంద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఎక్కువ వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ మనం గమనించినట్లయితేనండి, ఈ మీరా నెట్వర్క్లో అయితే మొత్తం ఒక కాయిన్ కాదండి, 2 కాయిన్స్ అయితే ఉన్నాయి. మొత్తం 2 కాయిన్స్ అయితే ఉన్నాయండి, అది మీరు గమనించాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, మన ఇంటర్లింక్లో ఐటీఎల్జీ కాయిన్, ఐటీఎల్ కాయిన్ ఏ విధంగా ఉంటుందో ఈ మీరా నెట్వర్క్లో కూడా 2 కాయిన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ కాయిన్ పేరు వచ్చేసి మీరా కాయిన్, రెండవ కాయిన్ పేరు వచ్చేసండి లూ మీరా కాయిన్. లూ మీరా కాయిన్ అండి. సో ఇప్పుడు ప్రెజెంట్ మనందరం కూడా మైనింగ్ చేసేది ఏంటంటే లూ మీరా కాయిన్ మాత్రమే మనమైతే మైనింగ్ చేసుకోవడానికి అవకాశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. లూ మీరా కాయిన్ మాత్రమే మనమైతే ఇప్పుడు మైనింగ్ అయితే చేసుకుంటున్నామండి. అయితే ఇక్కడ మీరా కాయిన్ గురించి కొంచెం మాట్లాడాలండి. సో ఇది చెబితేనే మీకు నెక్స్ట్ స్టెప్ ఏమిటి, మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుందో తెలుస్తుందండి. సో ఈ పోస్ట్ అయితే మనకి రీసెంట్గా రావడం జరిగింది అఫీషియల్గా. నెలల తరబడి అంతర్గత మూల్యాంకనం, నియంత్రణ సంప్రదింపులు మరియు వెంచర్ క్యాపిటల్ భాగస్వాములతో చర్చలు జరుగుతా మేము మా టోకెన్ లాంచ్ గురించి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాము. టోకెన్ లాంచ్ గురించి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఆ టోకెన్ పేరు వచ్చేసి మిరా టోకెన్ అండి. సో మీరు దయచేసి గమనించాలి, లూ మిరా టోకెన్ కాదు, ఇది మిరా టోకెన్ గురించి మాత్రమే. సో లూ మిరా టోకెన్ మాత్రమే మనకి మైనింగ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ కాయిన్ యొక్క భవిష్యత్తు అంటే నేను చెబుతాను. చాలా మంచి న్యూస్ అయితే ఇక్కడ ఉందండి, అది కూడా మీకు చెబుతాను. ఇక్కడ చూడండి, ఐసీఓ ఉండదు, బదులుగా మేము నియంత్రణ, స్పష్టత, పెట్టుబడిదారుల రక్షణ మరియు దీర్ఘకాలిక స్థిరత్వంపై దృష్టి సారించిన న్యాయమైన ప్రారంభానికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటేనండి, వీళ్ళ కాయిన్స్ మొత్తం కూడా 2 కాయిన్స్ చెప్పాను కదా, ఒకటి మీరా కాయిన్, ఒకటి లూ మీరా కాయిన్. మనకి మైనింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఏంటంటే లూ మీరా కాయిన్ మాత్రమే మనకి మైనింగ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఆ సప్లై కూడా చాలా తక్కువ అండి, చాలా తక్కువ సప్లై ఉంది. సో ఇక్కడ మీరా కాయిన్ గురించి మాట్లాడాలంటే, ఈ మీరా కాయిన్ అనేది వీళ్ళ యొక్క మదర్ కాయిన్ అనమాట. మిరా అనేది మదర్ కాయిన్ ఈ యొక్క ప్రాజెక్ట్ వాళ్ళకి. సో ఇదేంటంటే మైనింగ్ మనకి అవకాశం ఇవ్వలేదు, మైనింగ్ చేసుకోవడానికి మనకి అవకాశాన్ని ఇవ్వలేదండి. సో ఇక్కడ ఏంటంటే ఇది మైనింగ్ ఇవ్వలేదు కాబట్టి ఈ కాయిన్స్ మొత్తం కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే పార్ట్నర్షిప్ అయితే ఉంది కాబట్టి వాళ్ళకి మాత్రమే చెందుతాయండి మిరా కాయిన్స్ మాత్రం. మనకు మాత్రం లుమిరా కాయిన్స్ అండి. సో మైనర్స్ అందరూ కూడా ఇచ్చేది లుమిరా కాయిన్స్ అండి. మనం మైనింగ్ చేసుకునేది రోజు కూడా ఆ కాయిన్సే. మార్కెట్ గందరగోళాలను నివారించడానికి మరియు మా దీర్ఘకాలిక పొజిషనింగ్ బలోపేతం చేయడానికి మేము మిరా కాయిన్ను ఇక్కడ రీబ్రాండ్ చేస్తున్నాము. ఈ యొక్క కాయిన్ పేరు వచ్చేసండి మిరెక్స్ అండి. వీళ్ళ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేసేటానికి అయితే ఒక షార్ట్ ఫామ్ కావాలి కదా, మిరెక్స్ అనే టైటిల్తో దీన్ని అయితే లాంచింగ్ చేద్దాం అనుకున్నారు. అయితే దానికి అయితే ఇప్పుడు ఇంకా షార్ట్ ఫామ్ అయితే తీసుకురావడం జరిగింది, పేరు మార్చారండి. దాని పేరే ఎంఆర్ఎక్స్ కాయిన్. ఇప్పుడు మనకి ఎక్స్ఆర్పి కాయిన్ తెలుసు కదా, మార్కెట్ ఆల్రెడీ ఉంది. సో దీని పేరు ఏం పేరంటే ఎంఆర్ఎక్స్ కాయిన్ అండి. ఈ మిరెక్స్ కాయిన్ యొక్క షార్ట్ ఫామ్ వచ్చేసి ఎంఆర్ఎక్స్ కాయిన్ అండి. సో ఈ కాయిన్ అయితే ఏది మనకి మైనింగ్ ఇవ్వలేదండి. ఈ కాయిన్ కేవలం ప్రాజెక్ట్ ఓనర్స్ దగ్గర మాత్రమే ఉంటాయండి. ఈ ఎంఆర్ఎక్స్ కాయిన్ అయితే వీళ్ళైతే లాంచింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. అది ఎప్పుడంటేనండి మనకి చూసారు కదా, మిరా కాయిన్ అప్డేట్, రీనేమింగ్ టు మిరెక్స్ ఎంఆర్ఎక్స్, ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ ద ఐసీఓ టు ద ఫెయిర్ లాంచ్ ప్లానెడ్ ఫర్ ద Q2 2026. అంటేనండి మనకి ఇక్కడ ఏప్రిల్ మే జూన్ నెలల్లో Q2 అంటారండి. 2026 మొదటి 3 నెలలు కాకుండా ఆ తర్వాతి 3 నెలలండి. అంటే మనకి జూన్ లోపు అయితే ఈ ఎంఆర్ఎక్స్ కాయిన్ అయితే మార్కెట్లోకి అయితే లాంచింగ్ అయితే కాబోతుంది. మీరు గమనించాలి. సో ఈ కాయిన్ ఏంటంటే మనకి మైనింగ్కి అవకాశాన్ని ఇవ్వలేదు, మనకి మైనింగ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదండి. సో మీరు గమనించేస్తే ఏంటంటే మనం బాధపడవలసిన అవసరం లేదు. ఇక్కడ గుడ్ న్యూస్ ఉంది. సో ఏంటంటే వీళ్ళు ముందు మార్కెట్లోకి మదర్ కాయిన్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక మదర్ కాయిన్ మార్కెట్లోకి వస్తుందో వీళ్ళు తీసుకురాబోయే 2వ కాయిన్ ఏదైతే ఉందో అదేనండి మన లూమిరా కాయిన్. దానికి ఇది ఒక పొటెన్షియల్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే బిట్ కాయిన్ మీ అందరూ తెలుసు.
దాని ఖరీదు ₹1,00,00,000 వరకు వెళ్ళింది, కోటి కూడా దాటింది. సో వాళ్ళు ఏం చేశారు, బిట్‌కాయిన్ ఎలాగో ఎస్టాబ్లిష్డ్ కాయిన్ కాబట్టి బిట్‌కాయిన్ క్యాష్ అనే సెకండ్ కాయిన్ అయితే వాళ్ళు లాంచ్ చేయడం జరిగిందండి. సో దాని ఖరీదు వచ్చేసి ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక 40,000-50,000 వరకు అయితే ఉందండి. సో ఆ విధంగా అయితే ఉంటుందండి. ఎవరైతే మెయిన్ కాయిన్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళే రెండవ కాయిన్‌ని కూడా లాంచ్ చేసుకునే అవకాశం అనేది క్రిప్టో మార్కెటింగ్‌లో ఉంటుందండి. సో ఈ వీళ్ళైతే ఈ మిరా కాయిన్ అయితే మార్కెట్‌లో తీసుకురావడానికి సిద్ధమయ్యారండి. ఈ సప్లై వచ్చేసి మిరా కాయిన్‌ది 2,70,00,000. సో ఇది మనకు చెందనిది కాబట్టి దీని గురించి మనం ఎక్కువ హైప్ అయితే ఎక్కించుకోక్కర్లేదు. ఇది కంపెనీకి సంబంధించిన కాయిన్ మాత్రమే. సో మనం కష్టపడి మైనింగ్ చేస్తున్నాం కదా, మనకు కూడా బెనిఫిట్ ఉందండి, అది కూడా నేను చెబుతాను. సో చూడండి, ఇక్కడ మన సిఓఓ గారైతే ఉన్నారండి, అంటే చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్. ప్రతి ప్రాజెక్ట్ కూడా ఉంటారండి, సిఓఓ అంటారు. చూసినట్లయితే ఒక వారం క్రితం, ఒక 1 వీక్ బ్యాక్ మా సివిఓ పేరండి, అతని పేరు వచ్చేసి జాషువా ఎల్డర్ ప్యారిస్లో. చూడండి, జాషువా ఎల్డర్ గారు అయితే ఉన్నారు మన సిఓఓ గారు. ప్యారిస్లో జరిగిన ఒక ఈవెంట్లో, ఓవిహెచ్ క్లౌడ్ ఈవెంట్లో, భాగస్వామి సమ్మిట్లో మిరా నెట్వర్క్ను వేదికపై ప్రదర్శించారు. యూరోపియన్ టెక్ సిస్టంలోని వెంచర్స్ క్యాపిటల్ సంస్థలు, ఎంటర్ప్రైజెస్ సంస్థలు, భాగస్వాములు అందరూ కూడా నాయకత్వంలో ఈ యొక్క గొప్ప మీటింగ్ అనేది జరిగిందండి. ప్యారిస్ దేశంలో అయితే ఈ మీటింగ్ అయితే జరిగింది. మన కాయిన్కి సంబంధించిన, మన ప్రాజెక్ట్ సంబంధించిన సిఓఓ గారి సమక్షంలో జరిగిందండి. వారే ఈ కాయిన్ గురించి మొత్తం ప్రపంచానికి అయితే అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే ఒక కాయిన్ వచ్చేసి కంపెనీ యొక్క, ఈ ప్రాజెక్ట్ యొక్క మదర్ కాయిన్, అది మైనింగ్కి అవకాశం ఇవ్వలేదు. కానీ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో, నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ కూడా మేలు జరగాల ఉద్దేశంతోనే ఈ లుమిరా కాయిన్ అయితే మనకి మైనింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. టోకెనైజ్డ్ రియల్ వరల్డ్ అసెట్స్ కోసం నియంత్రణ, ప్రపంచ వేదిక కోసం ఆ పని, మా చట్టపరమైన మొదటి విధానం మరియు మిరా నెట్వర్క్ శక్తినిచ్చే కమ్యూనిటీ స్థాయి గురించి మేము చర్చించాము. సో చూసారు కదండి, ఇక్కడ ఓవిహెచ్ క్లౌడ్ స్టార్టప్స్ కంపెనీ వాళ్ళతో అయితే ఇక్కడ మన వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. హోస్ట్ ఎవరంటే మన సిఓ గారు జాషువా సార్ గారితో ఉన్నారండి. ఇక్కడ మనకు మొత్తానికి అయితే ఈ మీటింగ్ మొత్తం అద్భుతంగా కంప్లీట్ అయిపోయింది ప్యారిస్ దేశంలో. యాక్సిలేటర్ బృందానికి మరియు సమ్మిట్ అంతటా మేము కలిసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఈ యొక్క సమ్మిట్ అయితే అద్భుతంగా జరిగిందని చెబుతున్నారు. ఇది ఎందుకంటే మన లుమిరా కాయిన్కి సంబంధించిన బేస్ పాయింట్ అనేది ఇక్కడే మొదలవుతుంది. సో దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా మనకైతే కొన్ని అయితే వచ్చాయండి. చూసారు కదా, ఇక్కడ మన సిఓ గారు వీరేనండి, జాషువా ఎల్డర్ గారు అయితే ఉన్నారు. వీరి పేరే జాషువా ఎల్డర్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాంతోపాటు ఈ మీటింగ్లో జరిగిన పిక్ కూడా మనకైతే ఉంది. వెనకమాల చూసారు కదా, మన యాప్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేయాలని కోరుకుంటున్నామండి. ఆల్రెడీ మన కమ్యూనిటీ చూసినట్లయితే 40 లక్షలు అయితే క్రాస్ అయింది. అఫీషియల్గా 40 లక్షల కమ్యూనిటీ మనకైతే ఆల్రెడీ క్రాస్ కావడం జరిగిందండి. సో చాలా గొప్ప ప్రాజెక్ట్ ఎందుకంటున్నానో త్వరలో తెలిసిద్ది. ఒక చిన్న పాయింట్ కూడా ఉంది, మీకు చెబుతాను. మీ అందరికి కూడా సంతోషాన్ని ఇచ్చే పాయింట్ అండి అది. సో మన సిఓ గారు అయితే మీకు పరిచయం చేశాను. ఆ ప్యారిస్ దేశంలో జరిగిన ఈవెంట్ అయితే ఈ విధంగా ఉంది. సో ఫైనల్గా మనం చెప్పాల్సి ఉంటేనండి, మనం ఎందుకు ఈ యొక్క కాయిన్ మనకి మైనింగ్ అవకాశం ఇవ్వలేదు కదా, మనం ఎందుకు అసలు ఈ యాప్లో మైనింగ్ చేస్తున్నాం, మనకు వచ్చే బెనిఫిట్ అంటే మాట్లాడినట్లయితే క్లారిటీ అసలు దగ్గర ఉందండి. ఇక్కడ చూసారు కదండి, మన మిరా కాయిన్ యొక్క సప్లై వచ్చేసి 2,70,00,000 అండి. అంటే దాదాపుగా బిట్ కాయిన్ యొక్క సప్లై ఏ విధంగా పెట్టారో ఒక 70 లక్షలు పెంచి ఆ విధంగా ప్లాన్ చేశారండి. కానీ ఈ యొక్క సిస్టంలో ఎవరైతే ఉన్నారో, మైనింగ్ చేసుకుంటున్నారో వారికి కూడా బెనిఫిట్ ఉండాలి కదా, వాళ్ళ కోసం ఒక అద్భుతమైన బెనిఫిట్ అయితే పెట్టడం జరిగిందండి. ఇదే మన లుమిరా టోకెన్, లుమిరా కాయిన్, అదే మన స్టేబుల్ కాయిన్. ఈ యొక్క మిరా కాయిన్ కాకుండా లుమిరా కాయిన్ అయితే వీళ్ళు మనకి పరిచయం చేయడం జరిగిందండి. ఇదే మనందరం ఇప్పుడు మైనింగ్ అయితే చేసుకుంటున్నామండి. ఈ కాయిన్ యొక్క సప్లై అంతా మొత్తం ఇక్కడ 25 కోట్లు అండి. చూసుకోండి, ఇనిషియల్ సప్లై వచ్చేసి 25 కోట్ల కాయిన్లు అండి. సో మొత్తం అయితే సప్లై వచ్చేసి 25 కోట్ల కాయిన్లు అయితే మనందరం కూడా మైనింగ్ చేసుకొని సంపాదించుకోవడానికి అవకాశం అయితే ఉందండి. సో ఇంకో విషయం, ఆ యొక్క మిరా కాయిన్ అయితే స్టార్టింగ్ డేస్లో తక్కువ ప్రైస్లో సొంత డబ్బులతో కొనుక్కోవడానికి కూడా ప్రజలకైతే అవకాశం ఇచ్చారండి స్టార్టింగ్ డేస్లో కాబట్టి. కానీ ఈ లుమిరా కాయిన్ అయితే మేము ఖచ్చితంగా డబ్బులకు అమ్మము. ఈ లుమిరా కాయిన్ మా కమ్యూనిటీ కోసమే కేటాయించాము. దీన్ని మేమైతే ₹1 కూడా అమ్మము. ఖచ్చితంగా ఇది ఫ్రీగా మాత్రం ప్రజలకైతే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మనకి సిఓ వారు కూడా బయట కనిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి ప్రాజెక్టులో ఇది కూడా ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే మంచి ప్రాజెక్టే. మనందరం కూడా మైనింగ్ చేసేది ఎప్పుడంటే లుమిరా కాయిన్స్.
లూమిరా స్టేబుల్ కాయిన్. దీని పేరు చూడండి, లూమిరా స్టేబుల్ కాయిన్. ఇది స్టేబుల్ కాయిన్ ఎందుకంటున్నారంటే, ఇప్పుడు డాలర్ యొక్క వాల్యూ ఒక 90 రూపీస్కి 85 రూపీస్కి ఎలా స్టాండర్డ్గా ఉంటుందో, ఈ లూమిరా కాయిన్ యొక్క ప్రైస్ కూడా మనకి స్టేబుల్గా ఉంటుంది. ఇది నార్మల్ క్రిప్టో కాయిన్లా కాకుండా అండి, ఒక స్టేబుల్ కరెన్సీ కాయిన్ లాగా తీసుకొస్తున్నారు కాబట్టి రేటు పడిపోతుందని అనే బెంగ మనకు అస్సలు అక్కర్లేదు, అనే భయం వల్ల మనకు ఖచ్చితంగా అక్కర్లేదండి. సో 25 కోట్ల కాయిన్లు మాత్రమే. మన ఇంటర్లింక్లో కాయిన్లు మొత్తం వచ్చేసండి, ఐటీఎల్జీ వచ్చేసి 10,000 కోట్ల కాయిన్లు, ఐటీఎల్ వచ్చేసి 1000 కోట్ల కాయిన్లు. 1000 కోట్లు ఎక్కడ, 25 కోట్లు ఎక్కడ? ఒకసారి మీరు గెస్ చేసి దానికి కొంచెం వివరణ చూసుకోనండి. 25 కోట్లే కదా. సో ఈ యొక్క కాయిన్ కూడా, లూమిరా కాయిన్ కూడా మార్కెట్లోకి 2026లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఒకటి నేను చెబుతున్నాను, ఎక్కువ కాయిన్స్ మనం మైనింగ్ చేసి సంపాదించుకోవాలి. 25 క్రోరేనండి, జస్ట్ 100 క్రోర్ కూడా కాదు. 25 కోట్లు అంటే చాలా చిన్న టార్గెట్ అండి. మనందరం కూడా ఎక్కువ బాగా మైనింగ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ టోకెన్ కూడా, లూమిరా స్టేబుల్ కాయిన్ కూడా మనకి మార్కెట్లోకి 2026లోనే లాంచింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, మనకి ఇన్కమ్ సోర్స్ ఇచ్చేది ఈ లూమిరా కాయిన్ మాత్రమే, మిరా కాయిన్ కాదు, లూమిరా కాయిన్ అండి మనకి. సో అందరూ కూడా మైనింగ్ చేసుకోండి. 25 కోట్లే, చాలా 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 లిమిటెడ్ సప్లై, చాలా చాలా లిమిటెడ్ సప్లై అండి, 25 కోట్లే. సో ఖచ్చితంగా ఇది 2026లోనే మ్యాక్సిమం మనకైతే లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు మైనింగ్ చేసేది, మనందరం కూడా మైనింగ్ చేసేది లూమిరా కాయిన్నే. సో మీరు ఎక్కువ కాయిన్ సంపాదించుకోండి. చెబుతున్నాను, ఇది ఖచ్చితంగా $1 కంటే ఎక్కువే ఉంటుంది వాల్యూ. మ్యాక్సిమం చెబుతున్నానండి. మొత్తం ఇక్కడ $5 ఉన్న మనం ఆశ్చర్యపడక్కర్లేదు, $5తో లిస్టింగ్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదండి. ఇది ఒక స్టేబుల్ కాయిన్గా తీసుకురావడం జరిగింది. సో సప్లై కూడా చూసినట్లయితే 25,000 కోట్లే కదా. సో చూసారు కదా, 25 కోట్లు అంటే చాలా చిన్న మాట అండి. ఇది జస్ట్ 25 CR కాయిన్స్. సో 25 కోట్లు అంటే చాలా చాలా చిన్న సైజ్ అండి. మీ అందరూ కూడా మైనింగ్ చేసుకుని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా చేస్తున్నానండి. సో మనందరికి కూడా కేవైసీ ఎప్పుడు విత్డ్రా విధంగా అనేది వన్ బై వన్ నేనైతే ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, ఈ లూమిరా కాయిన్లు కొత్త వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు మాత్రమే సరైన సమయం. 25 కోట్లు అంటే మనం కన్ను మూసేసి సెలవు కూడా ఇవ్వడానికి ఛాన్సులు ఉంటాయి. ఎక్కువ మంది పబ్లిక్ ఒకసారి వచ్చేస్తాయి. ఆల్రెడీ మన యాప్ గురించి అయితే 40 లక్షల కంటే ఎక్కువ మందికి తెలుసండి. నాకు తెలిసి సప్లై కూడా కొద్ది రోజుల్లోనే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలామంది వాళ్ళ సాయశక్తిలో ట్రై చేసి కొన్ని లక్షల కాయిన్లు, కోట్ల కాయిన్లు సంపాదించుకున్నారు ఇప్పటికే. సో కొంతకాలానికి ఈ కాయిన్ సప్లై కూడా మనకి పూర్తిగా ఆగిపోతుంది, మైనింగ్ కూడా మనకి ఆగిపోబోతుంది. సో ఖచ్చితంగా ఆ విషయాన్ని గమనించినా సరే మీరైతే మైనింగ్ చేసుకొని సమయం ఉన్నప్పుడే వీటిని సంపాదించుకోండి. ఇది ఎక్కువ కాలం ఉండే ఆఫర్ కాదండి. ఎక్కువ కాలం మైన్ చేసుకోవడానికి లైఫ్ లాంగ్ కాయిన్ స్టేబుల్ అండి, స్టేబుల్ కాయిన్ చెబుతున్నారు. సో లైఫ్ లాంగ్ మైనింగ్ లేదు, అవకాశం మంచిగా దొరికింది. ఇప్పుడు మన టార్గెట్ అయితే కమ్యూనిటీ టార్గెట్ 50 లక్షలకు దగ్గరగా ఉంది. సో ప్రతిరోజు కూడా 5,000 మంది కొత్త యూజర్స్ అయితే మన కంపెనీలోకి వస్తున్నారు, మన ప్రాజెక్ట్లో జాయిన్ అవుతున్నారు అని మన CEO గారే అఫీషియల్గా చెప్పారండి. ఆ నోట్లో అయితే 5,000 మంది రఫ్గా వచ్చేస్తున్నారు రోజుకి. కమ్యూనిటీ 4 లక్షలు దాటింది కాబట్టి మీకు మంచి అవకాశం అండి ఇది. ఇది 100కి 1000% జెన్యూన్ ప్రాజెక్ట్. ఎందుకంటే మనకి CEO గారు కనిపించే ప్రాజెక్టులు చాలా తక్కువ మార్కెట్లో. మనకి మిగతా చేస్తున్నా పర్లేదండి, కానీ దీనికి వారు కనిపిస్తున్నారు కాబట్టి ఒక మనిషి మనం పూర్తిగా నమ్మి మైనింగ్ చేసుకొని సంపాదించుకోవచ్చని చెబుతున్నానండి. కాబట్టి గొప్ప ఇన్కమ్ అనేది వస్తుంది ఎవరికి, ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి. సో మీరు కుదిరినట్లయితే ఎక్కువ మంది రిఫర్ చేయండి, అప్పుడు తక్కువ టైంలో ఎక్కువ కాయిన్స్ వస్తాయండి. సప్లై అనేది కొంతకాలం తర్వాత హఠాత్తుగా నోట్ వచ్చేది, మైనింగ్ స్టాప్డ్ అని, మైనింగ్ ఈ స్టాప్ అని హఠాత్తుగా ఒక పోస్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది, కొద్ది రోజులకు కొద్ది నెలలకు. సో అది చెబుతున్నానండి. 25 కోట్లు అంటే చాలా చిన్న అమౌంట్ అండి, 25 CR అంటే. కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు నుంచి మైనింగ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు షేర్ చేయండి వాట్సాప్లో. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.